అనామిక నిద్రపోతుంటే తన గదిలో ఏదో చప్పుడు వినిపిస్తుంది. టక్కున లేచి చూసేసరికి వర్ష అక్కడే ఉంటుంది. నల్లగా ఉన్న వర్షాన్ని చూడగానే అనామికకి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఇక వెంటనే వర్షాను లాగిపెట్టి ఒక్కటిస్తుంది అనామిక. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నా గదిలోకి అస్సలు రాకని చెప్పాను కదా. నీకు, అన్నకు, అక్కకు ఒకే గదుంది కదా, అక్కడ ఉండకుండా నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? నీ నల్లటి మొహం వేసుకుని ఉదయాన్నే నా గదిలోకి రాకు. ఛీ, ఎన్నిసార్లు చెప్పాలో ఏంటో. పొద్దు పొద్దునే నీ మొహం చూశానా, ఇక ఈ రోజంతా ఏం జరుగుతుందో ఏంటో. అది కాదమ్మా, అవతల అక్క అన్నయ్యలు కూడా నాపై కోపడుతున్నారు, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు చేసే అల్లరికి కోప్పడకుండా ఉంటారా చెప్పు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. కాసేపు నీ దగ్గరే పడుకుందామని వచ్చాను. నీ దగ్గరుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నా మంచి అమ్మవు. ఇక చాలు, వెళ్ళు, నీ గదిలోకెళ్ళు, నన్ను పడుకోనివ్వు. అలా అనామిక అనటంతో బాధపడుతూ వర్ష తన గదిలోకి వచ్చేస్తుంది. అక్కడికొచ్చి చూసేసరికి తన అన్నయ్య వెంకట్, అక్క శాంతిలు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక నల్లగా ఉన్న వర్షాన్ని చూసి, అమ్మో దెయ్యం వచ్చేసింది, శాంతి దాక్కోవే, దాక్కో. రే అన్నయ్య, ఇది మనపై చాడీళ్లు చెప్పడానికి అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ దగ్గరికి వెళ్ళినా ఏం లాభముండదులే. దీని దయ్యం మొహం చూసి అమ్మే 4 చివాట్లు పెడుతుంది. అమ్మ నన్నేం తిట్టలేదు, ప్రేమగా మాట్లాడింది. అమ్మ ఎప్పుడూ నాతో ప్రేమగానే ఉంటుంది. అన్నయ్య, అక్క, మీరలా మాట్లాడకండి, నాకు ఏడుపొస్తుంది. అయితే ఏడు. అలా ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళిన అమ్మ మమ్మల్ని ఏమనదు. శాంతి, చెల్లితోలా మాట్లాడుతూనే ఉంటావా? స్కూల్కి టైం అయింది కదా, వెళ్ళి తయారవ్వు. అమ్మొచ్చిందనుకో దెబ్బలు ఖాయం నీకు. వెళ్తున్నా, ముందు నేనే తయారవుతా. ఇదిగో చూడవే వర్ష, మేమిద్దరం తయారైన తరువాత నువ్వు తయారవ్వు. అంతవరకు మాకు అడ్డురాకు. అలా శాంతి అనటంతో ఇక వర్ష ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుని చూస్తూ ఉంటుంది. మరోవైపు వెంకట్ చాలా నిదానంగా తయారవుతూ ఉంటాడు. శాంతి చకచకా తయారవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. స్కూల్కి బయలుదేరుతున్న శాంతి వెంకట్ని చూసి సంతోషిస్తుంది. వారికి కాస్త పక్కనే కూర్చొని ఉన్న వర్షని చూసి కోపంతో ఊగిపోతుంది. ఏంటి వర్ష, నువ్వెందుకు తయారవ్వలేదు? స్కూల్కి వెళ్ళవా ఈరోజు? నేనొచ్చి చెప్పే వరకు నువ్విలాగే ఉంటావా? అవతల అక్క అన్నయ్య స్కూల్కి బయలుదేరుతున్నారు కదా, అలా దిష్టి బొమ్మలా కూర్చున్నావేంటి? అమ్మా, అది అక్క నన్ను... నేను కూడా చెప్పానమ్మా, కాని వినిపించుకుంటే కదా ఇది. నా మాట అస్సలు లెక్క చేయట్లేదు. రాను రాను భయం లేకుండా పోతుంది దీనికి. తన అక్క అలా అబద్ధం చెప్పటంతో అది చూసి తట్టుకోలేకపోతుంది వర్ష. ఇక తన తల్లికి అడ్డు చెప్పలేకపోతుంది. మౌనంగానే ఉండిపోతుంది. ఏమీ మాట్లాడకుండా అలా ఉంటున్న వర్షాన్ని చూసి అనామికకి కోపం ఎక్కువవుతుంది. ఇక వెంటనే కర్ర తీసుకొచ్చి వర్షని కొడుతుంది. మౌనంగానే వర్ష దెబ్బలు భరిస్తుంది. వర్షని చూసి శాంతి వెంకట్లు నవ్వుకుంటారు. ఇక ఏడ్చుకుంటూనే వర్ష స్కూల్కి బయలుదేరుతుంది. ముగ్గురు స్కూల్కి వెళ్లారు. ఆ సమయంలో, ఒసేయ్, నువ్వు మాకు కాస్త దూరంగా ఉండు. అన్నయ్య, ఇది నల్లగా ఉండటం వల్ల అందరూ దీన్ని చూసి నవ్వుతుంటారు. దీని పక్కనే ఉంటే మనల్ని చూసి కూడా నవ్వుకుంటారన్నయ్య. ఇంత నల్లగా ఇది తప్ప ఇంకెవ్వరూ లేరిక్కడ. అవును శాంతి, అదిగో చూడు, వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇదంతా దీనివల్లే అన్నయ్యా. దయచేసి నన్నలా అనకండి. నల్లగా పుట్టడం నా తప్పు కాదు. నేను మీ చెల్లిని. అదే మేం చేసుకున్న పాపం. నీలాంటి చెల్లి ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అక్క, నాకేడుపొస్తుంది, నేనేడుస్తాను. ఇది ఇల్లు కాదు, స్కూల్. ఏడ్చావనుకో అందరూ నిన్నే తిడతారు. అలా శాంతి అనే మాటల్ని భరిస్తూ వర్ష తన తరగతి గదిలోకి వెళ్తుంది. ఇక క్లాస్ రూంలోకి వచ్చిన టీచర్ అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. బాధపడుతున్న వర్షని గమనిస్తుంది. పొద్దు పొద్దున్నే అలా ఏడుపు మొహం పెట్టుకున్నావే? నీకు చదువుకోవడం ఇష్టం లేదా? స్కూల్కి రావటం ఇష్టం లేదా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నువ్వు బాగా చదివే విద్యార్థివే కదా. నాకే సమస్య లేదు మేడం. అయితే నేను చెప్పే పాఠాలు విను. ఇదిగోండి పిల్లలు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ప్రతిసారిలాగే ఈసారి కూడా మన స్కూల్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి అందరూ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొనాలి.
మంచి బట్టలు వేసుకుని కాస్త అందంగా తయారై రండి. టీచర్ అలా మాట్లాడుతూ ఉండగా తరగతి గదిలో ఉన్న మరో విద్యార్థి గోపాల్ కాస్త వెటకారంగా వర్షని చూసి మాట్లాడతాడు. అందరూ అందంగానే కనిపిస్తారు, ఈ వర్ష మాత్రం ఎప్పుడూ చీకటిగానే కనిపిస్తుంది. రేయ్ గోపాల్, అలా మాట్లాడొద్దని చెప్పానా? అలా గోపాల్ అనగానే వర్షని చూసి అందరూ నవ్వుకుంటారు. వారిని చూసి వర్ష తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర శాంతి వెంకట్లు చాలా హుషారుగా స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు. శాంతి, ఈసారి నాకు మొదటి బహుమతి రావటం ఖాయం. అన్నయ్య, నాకు కూడా బహుమతి వస్తుంది. నాకు కూడా వస్తుంది. ఏంటే, నీకు బహుమతి వస్తుందా? అదస్సలు జరగదు. అయినా నువ్వు మాలాగా తెల్లగా ఉండవు, నల్లగా ఉంటావు కదా, నిన్నెవరు చూస్తారు చెప్పు? నువ్వు ఆ కాంపిటీషన్లో పాల్గొనటమే దండగా. మీరెప్పుడూ ఇంతే, నన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడతారు, నన్నెప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. అయినా మీ మాటలు నేను అస్సలు పట్టించుకోను. పట్టించుకోకపోతే పో. స్కూల్లో నువ్వు మా చెల్లివనే విషయం ఎవరికైనా చెప్పావంటే నీకు దెబ్బలు పడతాయి. అదేంటి శాంతి, అది మన చెల్లే కదా. నువ్వు ఊరుకో అన్నయ్యా. అది మన చెల్లి అని తెలిస్తే అందరూ మనల్ని హేళన చేస్తారు. ఇకపై మనం దీనికి కాస్త దూరంగా ఉందాం. అమ్మతో చెప్పి చెల్లికి ఇంకో గది ఇవ్వమని చెప్దాం. వర్ష మన గదిలోనే ఉంటే మనం కూడా నల్లగా అయిపోతాం అనుకుంటా. అలా వెంకట్ అనటంతో వర్ష వారితో ఇంకేమీ మాట్లాడకుండా తనపాటికి తాను స్కూల్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇక ముగ్గురు స్కూల్కి వెళ్తారు. వర్ష స్కూల్ ముందు నుంచి శాంతి వెంకట్కు కాస్త దూరంగా నడుస్తూ ఉంటుంది. ఇక స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. అందరూ జెండా వందనం చేస్తారు. దాని తర్వాత డ్రెస్ కాంపిటీషన్స్ మొదలవుతాయి. అందరు విద్యార్థులు అక్కడికి వచ్చి తాము వేసుకున్న బట్టల్లో అందంగా కనిపిస్తారు. ఒక్కొక్కరే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వారిని చూసి మిగిలిన వారంతా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న శాంతి తన చెల్లి వర్షాన్ని చూసి, ఇకనైనా నువ్వు పక్కకి తప్పుకో, లేకుంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు. మా పరువు తీయకు. మేం చెప్పినట్టు విను. నీకు ఈ కాంపిటీషన్ అవసరమా? ఇదిగో వర్ష, అక్క చెప్తుంది కదా, ఎందుకలా చేస్తున్నావు? మీరెన్ని చెప్పినా నేను వినను. నేను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటాను. అలా వర్ష అనటంతో శాంతి వెంకట్లు కోపంగా వర్షాన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో కాస్త దూరంలో స్కూల్ ఆయా కాంతమ్మ వెళ్తూ ఉంటుంది. నడవలేని పరిస్థితులు వెళ్తున్న కాంతమ్మ ఉన్నట్టుండిగా ఒక్కసారి బోల్తా పడిపోతుంది. అలా పడిపోయిన కాంతమ్మని ఎవ్వరూ చూడలేదు. కొంతమంది చూసినా పట్టించుకోలేదు. ఇక డ్రెస్ కాంపిటీషన్ కోసం ఎదురు చూస్తున్న వర్ష దూరంగా వెళ్తున్న కాంతమ్మని చూసి పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది. అయ్యో కాంతమ్మ, పడిపోయావా? దెబ్బలు తగిలాయా నీకు? లేదమ్మా, నాకేం దెబ్బలు తగల్లేదు. ఇదిగో కాస్త నీళ్లు తాగు అంటూ కాంతమ్మకి నీళ్ళిస్తుంది. నీళ్లు తాగిన కాంతమ్మ వర్షని చూసి మెచ్చుకుంటుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదమ్మా. కొంతమంది నేను పడిపోయింది చూసి నాకు సాయం చేయడానికి కూడా రాలేదు. నువ్వు బంగారు తల్లివి, నాకు సాయం చేశావు. తాగడానికి నీళ్లు కూడా తీసుకొచ్చి ఇచ్చావు. సర్లే కాంతమ్మ, ఇక నాకు ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ కి టైం అయింది, నేను వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త అంటూ వర్ష అక్కడి నుంచి పరుగు పరుగున వచ్చి డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొంటుంది. వర్షని చూసిన మిగిలిన పిల్లలందరూ దెయ్యం దెయ్యం అంటూ హేళన చేస్తూ ఉంటారు. వారిని పట్టించుకోకుండా వర్ష అందరి ముందు తలెత్తుకొని తిరుగుతుంది. అది చూసిన కాంతమ్మ వెంటనే అక్కడికి వస్తుంది. అందరినీ చూసి కోపంగా, మీరంతా మనుషులేనా? పసిపిల్లను పట్టుకుని అలా హేళన చేస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నేనక్కడ పడిపోతే నాకు సాయం చేసింది ఆ చిట్టి తల్లే. అందమైన బట్టలేసుకొచ్చి మంచివాళ్ళనుకుంటే సరిపోదు, ఇతరులకు సాయం చేసే గుణం కూడా ఉండాలి. అదే అందమైన వ్యక్తిత్వం అంటే. అంతెందుకు, ఇంతమంది ఆ పాపని హేళన చేస్తున్నారు కదా, అయినా మీ మాటలు పట్టించుకోకుండా తలెత్తుకుని ముందుకు నడిచింది. మీ అందరికంటే ఆ పాపే నిజమైన విజేత. జీవితంలో ఈ పాపకు ఇంక తిరుగుండదు. వర్ష దేన్నైనా సాధించగలదు. అలా కాంతమ్మ మాటలు విని అక్కడున్న వాళ్ళంతా వర్షను మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. ఇక అప్పుడే అక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ అనామిక వస్తుంది. కాంతమ్మ మాట్లాడిన మాటలకి, నిజంగా ఈరోజు కాంతమ్మ నా కళ్ళు తెరిపించే మాటలు మాట్లాడింది. ఇన్నాళ్ళు వర్షని చాలా మంది ఏడిపించారు. వర్ష నల్లగా ఉందని అందరూ దూరం పెడుతున్న విషయం నాకు తెలుసు. కానీ ఏం చెయ్యలేకపోయాను. నేను కూడా వర్షాన్ని దూరం పెట్టాను. తను నా బిడ్డే అయినా నేనెప్పుడూ తనని నా బిడ్డగా అంగీకరించలేదు. కాని ఇతరులకు సాయం చెయ్యాలనే గుణం వర్షలో ఎక్కువగా ఉంది. మనం బావుండాలి,
మన పక్కవారు కూడా బావుండాలనే తత్వం. ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఈ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్లో వర్షకే నేను మొదటి బహుమతిస్తున్నాను. అలా అనామిక తన చేతుల మీదుగా వర్షకు బహుమతిని అందిస్తుంది. అది చూసి వెంకట్, శాంతి తలదించుకుంటారు. కానీ తను సాధించిన బహుమతిని వర్ష తన అక్క, అన్నయ్య చేతుల్లోనే పెడుతుంది. ఇక తన చెల్లి చేసిన పనికి నన్ను క్షమించు వర్ష. తప్పు చేశానే, నిన్ను చాలా మాటలు అన్నాను. నిన్ను బాధ పెట్టినా నువ్వు మాతో ప్రేమగానే నడుచుకున్నావు. నీలాంటి చెల్లి దొరకటం మా అదృష్టం. అక్క, అన్నయ్య, ఈరోజు బహుమతి గెలిచింది నేను కాదు, మనం. మీ మాటలే నాకు బలమిచ్చాయి. నేను బాధపడ్డాను, కానీ ఎలాగైనా అనుకుంది సాధించాలనుకున్నాను. అంతా నా మంచికే జరిగింది. అమ్మ కూడా నాతో ప్రేమగా మాట్లాడింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటూ వర్ష తన అక్క, అన్నయ్యను హత్తుకొని ఆనందపడుతుంది. ఇక అప్పటి నుంచి వర్షని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అనామిక కూడా తన కూతురు వర్షకి ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శారద ఇంటి ముందు కూర్చొని తన భర్త ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి తన కోడలు అనామిక వస్తుంది. ఏంటత్తయ్య మీరు? మావి ఏమన్నా చిన్నపిల్లాడా? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకు కంగారు పడుతూ ఉంటారు? మీ మావయ్య చీకటైతే కళ్ళు అంత స్పష్టంగా కనిపించవమ్మా. ఎవరో ఒకరో తన దగ్గర ఉండాల్సిందే. పొద్దుననగా వెళ్ళాడు కదా, ఆ పాడుబడ్డ గుహ వైపు వెళ్ళాడేమోనని భయంగా ఉంది. అయ్యో, అలా అనుకోకండి అత్తయ్య. ఇంతవరకు ఆ దారిలో ఎవరు వెళ్ళింది లేదు. మావయ్య ఎలా వెళ్తారు చెప్పండి? మీరు ఎక్కువగా ఆలోచించకండి. నీకు తెలియదమ్మా, అక్కడ దెయ్యం ఉందని ఆ ఊరళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు ఎవరు అటువైపు వెళ్ళింది లేదు. మీ మావయ్య కూడా అప్పుడప్పుడు అలా వెళ్ళొద్దంటూ నాతో తమాషాలు ఆడుతూ ఉంటాడు. పొరపాటుని ఇప్పుడు దారి తప్పి అట్ట వెళ్ళాడేమోనని భయంగా ఉందమ్మా. అలాంటి భయాలేవి పెట్టుకోకండి అత్తయ్య, మావికి ఏమీ కాదులేండి అని అనామిక అంటూ ఉండగా ప్రసాద్ పాటలు పాడుకుంటూ ఇంటికొస్తాడు. తన భర్తను చూసి ఊపిరి పీల్చుకుంటుంది శారద. కోపంగా, చీకటి పడే వరకు బయట ఉండొద్దని చెప్పానుగా మీకు. అయినా నా మాట లెక్క చేయడం లేదు కదా. ఇదిగో శారద, దానికి ఊరికి కంగారు పడిపోతేట. పొదస్తమానం ఇంట్లోనే ఉండాలంటే నాకు విసుగ్గా ఉంటుంది. పంజరంలో బంధించేసినట్టు అవుతుంది. అయితే పెరట్లోకి వెళ్ళి మొక్కలు నాటండి, లేకపోతే కూరగాయలు తీసుకొచ్చి కూరలు చెయ్యండి. అంతేగాని ఇట చీకటి పడే వరకు ఎక్కడో ఉంటానంటే నేను ఎట్ట ఒప్పుకుంటాను? అత్తయ్య, మావి వచ్చేసాడు కదా, ఇంకా అలా బాధపడుతున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి మావికి ఏం కావాలో చూడండి. అది కాళ్ళంటే అట్టా ఉండాలి. నువ్వింకా అలా తలమొహం వేసుకొని చూస్తావేంటి? పద, వెళ్ళి వేడివేడి భోజనం వడ్డించు. అలా ప్రసాద్ని తీసుకెళ్లి భోజనం పెడుతుంది శారద. మరోవైపు అనామిక తన భర్త రమేష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన శారద, ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావా నామిక? ఈసారి ఖచ్చితంగా ఆడు మంచి ఉద్యోగం సాధిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆడు వ్యాపారం చేస్తానంటే నేనే ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని చెప్పా. పట్నంలో ఉద్యోగం సాధించానని నా కొడుకు చెబుతాళ్లే. ఒకవేళ పట్నంలో ఉద్యోగం వస్తే ఆయన అక్కడ, నేను ఇక్కడ ఉండాలంటేనే కొంచెం బాధగా ఉంది అత్తయ్య. అదేంటమ్మా అనామిక, మిమ్మల్ని అలా ఎలా విడదీస్తాం? నీ భర్తకు ఉద్యోగం వస్తే నువ్వు కూడా ఆడితో వెళ్లాల్సిందేగా. మీ అత్తగారు నిన్ను ఇక్కడ ఉంచనుగాక ఉంచదు. నువ్వు మీ ఆయన కలిసి ఎంచక్క పట్నంలో కాపురం పెట్టండి. మేం కూడా అప్పుడప్పుడు మీకోసం పట్నం వచ్చి అన్ని చూసి వెళ్తాంలే. ఆహా, ఎంత ముందు చూపు! పక్కా ప్రణాళిక వేసుకుని ఉన్నారుగా. మరి ప్రసాద్ అంటే ఏమనుకున్నావోయ్ అంటూ హుషారుగా తినటం మొదలు పెడతాడు ప్రసాద్. ఇక అనామికకి ఉన్నట్టుండి ఏదో గుర్తొస్తుంది. అన్నట్టు అత్తయ్య, ఆయనకి మంచి ఉద్యోగం రావాలని మొక్కుకున్నాను. రేపొక్కసారి మనం గుడికెళ్ళొద్దామా? తప్పకుండా వెళ్దామమ్మా. నేను కూడా వస్తాను. రేపు చక్కెర పొంగలి ఇస్తారుగా, అది నాకు చాలా ఇష్టం అంటూ ప్రసాద్ అనేసరికి శారద కోపంగా చూస్తుంది. వాళ్ళిద్దరినీ చూసి అనామిక నవ్వుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అనామిక గుడికి వెళ్ళటానికి తయారై కూర్చుంటుంది. అంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. రమేష్ని చూసి అనామిక చాలా సంతోషిస్తుంది. ఏమండి, బాగున్నారా? అలా చిక్కిపోయారేంటండి? వేళకి తినడం లేదా? అత్తయ్య, ఎవరొచ్చారో చూడండి. అనామిక మాటలు విన్న శారద, ప్రసాదులు అక్కడికొచ్చి చూస్తారు. రమేష్ మౌనంగా ఉండటం గమనిస్తారు. ఏంట్రా, మాడిపోయిన మసాలా దోశలు అలా మొహం పెట్టావు? ఏలిన పని అయిందా లేదా? ఉద్యోగం వచ్చినట్టా రానట్టా? ఎందుకండి అలా ఉన్నారు? ఏదో కోల్పోయిన వాళ్ళ ఉన్నారు. ఏమైంది? ఏమవుతుంది? ఉద్యోగం రాలేదు. ఆ పనికి నేను సరిపోను. అయినా నాకు ఇష్టం లేదని చెప్తున్నా. మీరంతా ఎందుకు నన్ను ఉద్యోగం చేయాలంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
నాకు నచ్చినట్టుగా నేను బతకూడదా? ఒక పెళ్ళైన వ్యక్తి ఇంట్లో అందరూ చెప్పిందే వినాలా? తనకి స్వేచ్ఛ ఉండదా? ఉద్యోగం చేస్తేనే బ్రతుకా? అయితే ఏం చెబుతావు? ఉద్యోగం చేయను, వ్యాపారం చేస్తానంటావా? నువ్వెన్నిసార్లు చెప్పినా నేను మాత్రం అందుకు ఒప్పుకోను. ఇదిగో మీ నాన్న ఉన్నాడు చూడు, ఎందుకు పనికి రాకుండా ఇంట్లో ఉంటున్నారు. ఆయన కూడా ఒకప్పుడు వ్యాపారం అని పట్టుబట్టాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. కానీ ఆ వ్యాపారం అంతగా జరిగిందా? లేదు కదా. ఫలితంగా నష్టాలొచ్చాయి. ఇక ఆ తర్వాత మీ నాన్న ఈ ఇంటికే పరిమితం అయిపోయాడు. ఎందుకు పనికి రాకుండా పోయాడు. నాన్నకు అలా జరిగిందని నేను కూడా అలా అవుతానని ఎలా అనుకుంటున్నావమ్మా? నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నేను వ్యాపారం చేసి సాధించగలను అనే నమ్మకం నాకుంది తల్లి మాటింటే బాగుపడతావు, లేకపోతే నీ కర్మ అంటూ శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద వెళ్ళిన తర్వాత రమేష్ తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తుంది. అలా ఆ వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కూడా వర్షం కురుస్తూనే ఉండటంతో ఏమేవ్ ఈ వాని పట్లు ఆగేట్టు కనిపించడం లేదు గాని ఊళ్ళో చాలా ఇల్లు ఇప్పటికే వరదలకు మునిగిపోయినాయి అంట. చూస్తుంటే మన పరిస్థితి కూడా అలాగే అవుద్దో ఏమో. ఆ అపసాకున మాటలేంటండి? సాయంత్రానికి వాన్ జాడే ఉండదు చూడండి. మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు. ఓ పక్క పొలాలు కూడా నాశనం అయిపోయి ఉంటాయి. మన పొలం ఎలా ఉందో ఏంటో. నాన్న, ఒకసారి నేను వెళ్ళి మన పొలాన్ని చూసొస్తాను. ఏం అవసరం లేదు, ఇంట్లో ఉంటే చాలు. ఏంటమ్మా నువ్వు ఇలా నాపై కోపంగానే ఉంటావా? నా గురించి ఆలోచించేదానివి అయితే నాపై కోపం ప్రదర్శించవు నువ్వు. నేను కోపంతో చెప్పట్లేదు. మన పొలం వైపు కాస్త దూరంలోనే గుహ ఉంది. పొరపాటున అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? సాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. అబ్బా ఇంక చాలమ్మా. నేనేం చేయాలనుకుంటున్నా ఏదో ఒకటి అడ్డు చెప్తూనే ఉంటావు. ఇక నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. స్వయంగా నేనే వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. మన పొలం ఎలా ఉందో చూసొస్తాను అంటూ రమేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. తన కొడుకు గురించి ఆలోచిస్తూ శారద కంగారు పడుతూ ఉంటుంది. అమ్మా అనామిక, నువ్వు కూడా ఆడితే వెళ్ళిరా. ఆడిని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు. అలాగే అత్తయ్య అంటూ అనామిక కూడా రమేష్కి వెంట వెళ్తుంది. అలా ఇద్దరూ వరద నీటిలో తమ పొలానికి బయలుదేరుతారు. అక్కడ వరదల్లో మునిగిపోయి ఉన్న పంట పొలాలను చూస్తారు. ఇక అప్పుడే వరద ప్రవాహం మరికాస్త ఎక్కువ అవుతుంది. ఆ ప్రవాహంలో అనామిక రమేష్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అనామిక జాగ్రత్త, నా చేపట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. ఏమండి, మీరు నా చెయ్యొదలొద్దు, లేకుంటే నేను ఈ వరదలో కొట్టుకుపోతాను. గట్టిగా పట్టుకోండి అంటూ అనామిక అరుస్తూ ఉంటుంది. వరద ప్రవాహంలో అనామిక రమేష్లు అలా కొట్టుకుపోతూ గుహ వద్దకు చేరుకుంటారు. అప్పటి వరకు కొండ కింద ఉన్న గుహని చూడని అనామిక ఆ గుహని చూసి భయపడిపోతుంది. ఏమండి, మనం ఇక్కడికి వచ్చావేంటండి? వెంటనే వెళ్ళిపోదాం. అత్తయ్య నాకు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడంతా దయ్యాలుంటాయంట కదా. ఇక్కడికి రావడానికి చాలామంది భయపడతారు కదా. ఆగాగు, అలా ఆవేశపడితే ఎలా? ఈ కొండ కింద ఉన్న గుహ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉందని నాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు నేనైతే ఇక్కడికి రాలేదు. ఈ వరదల వల్ల ఇక్కడికి వచ్చాం. కాసేపు ఉందాం. అమ్మో, నేనుండను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. నన్ను ఏడిపించకండి, వెళ్ళిపోదు రండి. అబ్బా వెళ్దాం గాని కాస్త వర్షమైనా తగ్గని. వరద ప్రవాహం చూసావా ఎలా ఉందో? ఉధృతంగా ప్రవహిస్తోంది. కాస్త ఆ ప్రవాహాన్ని తగ్గనివ్వు. లేదు, నాకు ఇక్కడ ఉంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడే వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోదామండి అంటూ అనామిక భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే రమేష్ ఆ గుహ మొత్తం చూస్తాడు. అంత చీకట్లో కూడా ఒకవైపు నుంచి ఏదో కాంతొస్తూ ఉండటాన్ని గమనిస్తాడు రమేష్. చూసావా, అటువైపు ఏదో ఉన్నట్టుంది. ఆ కాంతి చూడు, అక్కడెవరైనా ఉన్నారేమో. ఒకసారి చూసొద్దాం పదా. అమ్మో, నేను రాను, మీరే వెళ్ళండి. కావాలంటే నేను ఇక్కడ కాపలాగా ఉంటాను. మీరు త్వరగా వచ్చేయండి, లేకుంటే నేను ఇక్కడ క్షణం కూడా ఉండను అంటూ అనామిక చెప్పటంతో ఇక ధైర్యంగా రమేష్ ఆ గుహలోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత రమేష్కి అనుమానంగా ఒక వస్తువు కనిపిస్తుంది అక్కడ. ఆ వస్తువుని తీసుకొని చూస్తే అది ఒక బంగారు నాణెం అని తెలుస్తుంది. ఇంతలో బయట నుంచి అనామిక అరుపులు ఎక్కువ అవుతాయి. దీంతో వెంటనే అనామిక దగ్గరికి వెళ్తాడు రమేష్. ఏమండి, త్వరగా వచ్చేయండి, త్వరగా. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకేవేవో శబ్దాలు వస్తున్నాయండి. అబ్బబ్బా, వచ్చాను కదా, ఇంకా అరవటం ఆపు. ఇక అనామిక ఏమీ ఆలోచించకుండా రమేష్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది అక్కడి నుంచి. భయంతో వరద నీటిని కూడా లెక్క చేయకుండా రమేష్ చేయి పట్టుకొని లాక్కుంటూ ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరినీ చూసిన అత్తగారు శారద, రే బాబు, మన ఇల్లు కూడా వరద నీటికి మునిగిపోయేలా ఉందిరా. తొందరగా ఇంటికి వెళ్ళాలి, రారా. ఎక్కడికమ్మా? ఇప్పటికిప్పుడు ఎక్కడికని వెళ్తాను చెప్పు. ఒరే రమేషు, అదిగో చూసావా, ఊరంతా వలకడయ్యేలా ఉంది.
ఇప్పటికే చాలామంది ఇళ్ళ కొట్టుకుపోయాయి. మనం ఇక్కడే ఉంటే మన ప్రాణాలు కూడా పోతాయేమోరా. అలా ప్రసాదు శారదలు కంగారు పడుతూ ఉంటే అనామికకి ఒక ఆలోచన వస్తుంది. మనం వెళ్ళడానికి ఒక ప్రదేశం ఉంది. ఈ పరిస్థితిలో మనం అక్కడికి వెళ్ళడమే మంచిది. ఎక్కడికి అనామిక? ఆ గుహలోకండి. అనామిక అలా చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. ఇక వెంటనే రమేష్ కూడా ఒప్పుకుంటాడు. వరద ప్రవాహం మరి కాస్త ఎక్కువవుతుంది. ఏమీ ఆలోచించకుండా రమేష్ అనామికతో శారద, ప్రసాదులు అందరూ కలిసి గుహలోకి వెళ్ళటం మొదలు పెడతారు. ఊరి జనాల్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్తుంది అనామిక. అందరూ ఆ గుహలోకి చేరుకుంటారు. కాసేపటికి ఉరుముల శబ్దాలు ఇంకాస్త పెరుగుతాయి. వరద నీళ్లు వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొంటూ ఉంటాయి. ఇంతలో ఒక్కసారిగా గుహపై నుంచి బంగారు నిధి వారి మధ్య పడుతుంది. బంగారు నాణాలు, వజ్రాల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నేను ఊహించిందే నిజమైంది. ఈ గుహలో బంగారు నిధి ఉంది. ఇక ఇవన్నీ మనకే సొంతం. అందరూ తీసుకోండి. ఆగండి, అందరం కలిసికట్టుగా ఈ నిధిని పంచుకుందాం. అది న్యాయం అంటే. నా కోళ్ళు ఎప్పుడు సరిగ్గా చెప్పుద్ది. అలా అనామిక ఆ నిధిని ఊరి ప్రజలందరికీ పంచుతుంది. 2 రోజులు ఆ గుహలో ఉన్న తర్వాత వరద నీటి ప్రవాహం తగ్గుతుంది. వర్షం ఆగుతుంది. ఇక తమకు దక్కిన నిధి ఖజానాను అమ్మి వచ్చిన డబ్బులతో ఊరి ప్రజలంతా మళ్లీ తమ ప్రాంతంలో కొత్త ఇల్లు కట్టుకుంటారు. ఆపదలో అండగా నిలిచి తమకు ధైర్యం చెప్పిన అనామిక, రమేష్కు ఊరి వాళ్ళంతా ధన్యవాదాలు తెలుపుతారు. అమ్మా, ఇక నా వ్యాపారానికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఆ పాడుపడ్డ గుహే నాకు డబ్బులిస్తుంది. ఇక మొదలు పెడతాను చూడమ్మా నా వ్యాపారం. అట్టాగేరా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక మనం ఏ చేసినా రాబోయే ముప్పుని ముందుగానే గుర్తించాలి. దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అది నా కోళ్ళ పిల్లంటే. నా కోళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా గొప్పగానే ఉండుద్ది. అలా రమేష్ వ్యాపారాన్ని చూసుకుంటూ అనామిక, శారదా, ప్రసాదులు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.